హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి దాదాపు చాలా రోజులు పట్టింది. మీ అందరికీ తెలుసు నేను ఎన్క్లెక్స్ ఎగ్జామ్ పాస్ అయినాక వీడియోస్ చేద్దాము అనుకున్నా కానీ సంథింగ్ ఒక ప్రోగ్రాంలో స్ట్రక్ అయిపోయి దానిలో చదివి అండ్ క్లినికల్స్కి వెళ్ళి అవన్నీ చేసేటప్పుడు కొంచెం బిజీ అయిపోయి చేయడం కుదరలేదు. సో నాలాగే మన తెలుగు వాళ్ళందరూ, తెలుగు వాళ్ళే కాదు అందరూ, ఎవరికైతే అబ్రాడ్ వెళ్ళాలి అనే డ్రీమ్ ఉన్న వాళ్ళందరూ అబ్రాడ్ రావాలి. అదే నా కోరిక, నా ఆశ కూడా. నాకు తెలిసినంత వరకు మన తెలుగు వాళ్ళు నర్సింగ్ అయిపోగానే చాలామంది ప్రైవేట్ జాబ్స్లో జాయిన్ అయిపోయి 20,000-30,000 రాగానే ఓకే ఇది చాలు అనుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే మనం అసలు గ్రాడ్యుయేషన్ అవ్వక ముందే మనం డిసైడ్ అవ్వాలి. నువ్వు ఇండియాలో ఉండాలి అనుకుంటున్నావా, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నావు. సో ఇండియాలో ఉండాలి అనుకుంటే పక్క గవర్నమెంట్ జాబ్ దొరికితేనే నర్సెస్కి బెస్ట్ లైఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో మనం ఇచ్చే సర్వీస్కి వాళ్ళు ఇచ్చే శాలరీ ఎంత మాత్రం మ్యాచ్ కాదు. సో గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోతే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎయిమ్స్ ఎవ్రీ ఇయర్ పడుతుంది. సో ఒక 1 ఇయర్ మీరు దానిపైన ఫోకస్ చేస్తే మేము ఇండియాలోనే ఉండిపోతాం అనేవాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మేము అబ్రాడ్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అనుకునే వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఏ అబ్రాడ్, ఐ మీన్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలా, వెస్ట్రన్ కంట్రీస్కి రావాలా డిసైడ్ అవ్వాలి. గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే ఫుల్ పైసలు సంపాదించుకొని మళ్ళీ రిటర్న్ అక్కడికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే సిటిజన్షిప్ లేదు. కొన్ని కంట్రీస్లో ఇప్పుడు ఇస్తున్నారని విన్నాను, ఎంతవరకు నాకు కూడా అంత డీటెయిల్ తెలియదు. వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే దాని గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. సో నేను దాదాపు ఇక్కడికి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్కి ముందు నేను ఏమేమి ప్రొసీజర్స్ చేసుకున్నాను, బేసిక్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఒక అబ్రాడ్కి ఎస్పెషల్లీ నేను వచ్చిన దేశం కెనడాకి రావాలంటే ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో డాక్యుమెంట్స్ నేను చెప్తాను. మీరు కూడా ఫాలో అయిపోండి. ఇనీషియల్గా ఏది కూడా అడగరు, అంటే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయగానే ఇది అని వెంటనే అడగరు. మనం ప్రొసీజర్లో వెళ్తూ ఉంటుంటే ఒక్కొక్క డాక్యుమెంట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట. సో దాని గురించి అప్పుడు నాలాగా మీరు కంగారు పడకూడదు. నేను చాలా విషయాల్లో నాకు డాక్యుమెంట్స్ దొరకక చేయక కొంత 1-2 months గ్యాప్ వచ్చేసింది అనమాట. సో దానివల్ల చాలా లేట్ అయింది. సో మీరు నాలాగా ఇబ్బంది పడకూడదు అని ఏదైనా ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు, ఎస్పెషల్లీ ఇట్లా అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కన్సల్టెన్సీకి వెళ్తారా లేకపోతే ఎక్కడికి వెళ్తారా మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే మన ఇండియన్స్ ఎవ్వరు కూడా కన్సల్టెన్సీకి వెళ్ళరు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, సౌత్ ఆఫ్రికా, ఐ మీన్ ఆఫ్రికా నుండి వచ్చింది, నైజీరియా. వాళ్ళని అడిగాను మీరు ఎలా వచ్చంటే మేము చూసాం, ప్రోగ్రామ్స్ చూసాము, దాంట్లో నుండి అప్లై చేసుకున్నాం, వచ్చేసామని. ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ మన దగ్గర నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. చాలామంది కన్సల్టెన్సీకి ఎందుకు వెళ్తామంటే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఒక మిస్టేక్ చేసినా నీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, అది చాలా కష్టం, అది ఇది అని అంటారు. మేబీ అది అవుతుండొచ్చు. ఎప్పుడు నువ్వు వాళ్ళు అడిగేదానికి నువ్వు చెప్పేది వాళ్ళకి ఫెయిత్ఫుల్గా అంటే ట్రూత్ఫుల్గా అనిపించకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్ళకి ఏదన్నా ఒక విషయంలో డౌట్ వచ్చింది ఇమిగ్రేషన్ వాళ్ళకి అంటే నేను ఒక విషయం అడుగుతారు, ఇది పలానా విషయంలో మాకు డౌట్ ఉంది, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే వీ నీడ్ అ డాక్యుమెంట్ ఫర్ దిస్ అంటారు. సో అట్లా నాకు చాలా అన్నారు. నేను అన్నీ పెట్టినా కానీ డాక్యుమెంట్ ఇది కావాలి అన్నప్పుడు మనమే పరిగెట్టాలి. కన్సల్టెన్సీ వాళ్ళు మన గురించి ఎవరు పరిగెట్టరు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎన్క్లెక్స్ ప్రొసీజర్స్, నా ఎన్ఎన్ఎస్ ప్రొసీజర్స్, ఇంకా ఎగ్జామ్స్కి ఎట్లా, అవన్నీ నేనే చేసుకున్నా. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, అన్నీ చేశాను. ఇంకా మా ఫ్రెండ్స్కి ఏదన్నా కావాలంటే కూడా, ఐ మీన్ కొంతమంది తెలిసిన వాళ్ళకి వెస్ అంటే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఐఎల్స్ ఎగ్జామ్ ఎట్లా బుక్ చేసుకో, అన్నీ నేనే నేర్చుకున్నాను. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. మనం అనవసరం కన్సల్టెన్సీకి డబ్బులు పోస్తాం కానీ. సర్లే ఏదైతేనే ఇది టోటల్లీ అప్ టు యూ, మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే ఏ కన్సల్టెన్సీని ప్రమోట్ చేయట్లేదు. మీ ఓన్గా చేసుకోండి, మీకు ఇష్టాలు మీరు పడండి అని కూడా అనట్లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట. నేను చేసుకున్న థింగ్స్ చెప్తున్నాను. సో అది విషయం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో నేను కెనడాకి వచ్చే ముందు బేసికల్గా
కెనడా ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి, ఒక అబ్రాడ్కి వెళ్తున్నాము అంటే బేసిక్గా కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ముందు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎందుకు ఇప్పుడు ఏం అడతలేదు కదా, 10th బేసిస్ మీద తీసుకుంటారు కదా అని మీరు చాలామంది డౌట్ రావచ్చు. నా విషయంలో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకున్న దగ్గర నెక్స్ట్ వచ్చి అన్ని మార్క్స్ మెమోస్ అడగరు. 10th ఇంటర్మీడియట్ అసలు అడగాలి. మార్క్స్ అయితే ఎక్కడా చూడరు. మనకి చదివేటప్పుడు మార్క్స్ రావాలి అనుకుంటాం, కానీ ఫైనల్గా మన డిగ్రీ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అదే మనని డిసైడ్ చేస్తుంది అంతే. దానిలో కూడా నువ్వు పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు, డిస్టింక్షన్ వచ్చి ఎవరు పట్టించుకోరు అని నా ఉద్దేశము. సరే ఏదైతే అండి, మార్క్స్ మెమోస్ దగ్గర పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ డిగ్రీ అంటే ఇది ఫైనల్లీ మీకు తెలుసు కదా, అప్పన్న ఈజ్ సర్టిఫైడ్ యాజ్ ఎ బిఎస్సీ నర్స్ ఫలానా ఇయర్, అది అట్లా ఉంటుంది చూడండి అది. ఇంకా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి ట్రాన్స్క్రిప్ట్. నన్నైతే కెనడా ప్రొసీజర్కి ట్రాన్స్క్రిప్ట్ అడగలేదు, కానీ నేను నా కాలేజ్ నుండి తెచ్చుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు అనే ఉద్దేశంతో నేను తెచ్చుకున్నా. మేబీ ట్రాన్స్క్రిప్ట్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేది రెజ్యూమ్. మీ బేసిక్ ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. మన దగ్గర రెజ్యూమ్ వేరేలా చేస్తారు. ఇక్కడ రెజ్యూమ్స్లో ఏంటంటే ఫస్ట్ ఇంట్రో ఉంటుంది కదా, మేము ఇట్లా పలానా ఇది ఒక ఆబ్జెక్టివ్ క్రియేట్ చేస్తారు అది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ స్కిల్స్. ఈ స్కిల్స్లో నీ ఎక్స్పీరియన్స్లో నీకు ఏం తెలుసు అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేసేది ఎట్లా అంటే, ఇక్కడ నేను మొన్న వెళ్ళిన ప్రోగ్రాంలో మన దగ్గర జిఆర్బిఎస్ చేయాలి అంటే ఎవరన్నా చేస్తారు అది. ఇప్పుడు కొన్ని దగ్గర అయితే నర్సింగ్ ఆర్డర్లీస్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం అది చెయ్యాలి ఆ ప్రొసీజర్ అంటే, జిఆర్బిఎస్ చెక్ చేయాలంటే దానికి ఒక చిన్న కోర్స్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ దాంట్లో ఆ చిన్నదే కోర్స్ ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క ప్రొసీజర్ ఒక స్కిల్డ్ ప్రొసీజరే అనమాట వీళ్ళకి. సో మీకు ఐవి క్యానులా పెట్టడం వచ్చు అయితే ఐఎమ్ ఏబుల్ టు డూ క్యానలైజేషన్ అని పెట్టండి. మీకు రైల్స్ వేయడం వచ్చు అంటే ఐఎమ్ ఏబుల్ టు ఇన్సర్ట్ ఎన్జీ ట్యూబ్, లేకపోతే ఐఎమ్ ఏబుల్ టు గివ్ గ్యాస్ట్రాస్టమీ ఫీడింగ్, ఎన్జీ ఫీడింగ్, ఏబుల్ టు హ్యాండిల్ టీపీఎన్స్. ఇంకా అట్లా మీకు ఏ ఫోలీస్ వేస్తాను, అట్లా మీకు ఏ చిన్న ప్రొసీజర్ తెలుసో దాన్ని మెన్షన్ చేయండి. అది స్కిల్ అన్నట్టు. ఆ స్కిల్స్తో మీ రెజ్యూమ్ కొంచెం వెయిటేజ్ ఉంటుంది, ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. సో అట్లా మీరు ఒకవేళ డ్రెస్సింగ్ చేయగలుగుతాము, వ్యాక్ డ్రెస్సింగ్ చేయగలుగుతాము, ఏదన్నా అంటే వ్యాక్ డ్రెస్సింగ్స్, జనరల్ డ్రెస్సింగ్స్ ఏవి చేయగలితే అది. సూచర్ రిమూవల్ చేయగలితే సూచర్ రిమూవల్ చేయగలుగుతాను. నీ ప్రైమరీ సూచర్స్ అంటే సూచర్స్ వేయడం వస్తే సూచర్స్ వేయడం వచ్చు అని చెప్పడము. వైటల్ సైన్స్ చూడడం కూడా వచ్చు, అది కూడా ఒక టాస్క్ అన్నట్టు ఇక్కడ. సో వైటల్ సైన్స్ నేను చేయగలుగుతాను. అట్లా ప్రతిదీ ఈచ్ అండ్ సింగిల్ పాయింట్ మీ రెజ్యూమ్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అది ఇంకా సర్టిఫికేషన్స్ అని సపరేట్గా ఒక హెడ్డింగ్ పెట్టాలి. దాంట్లో ఐఎమ్ సర్టిఫైడ్ యాజ్ ఎ రిజిస్టర్డ్ నర్స్ అని మీ నంబర్ మెన్షన్ చేయాలి. ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎప్పుడో నాకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండే, లేకపోతే సిపిఆర్ది ఉండే నాకు అంటే అది కూడా మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉందో అది ఆ సర్టిఫికేషన్స్ దాంట్లో పలానా రోజు ఈ సర్టిఫికేట్ తీసుకున్నా అని దాన్ని మెన్షన్ చేసి ఇయర్ పెట్టండి అనమాట. సో దానికి కూడా ఒక వెయిటేజ్ ఉంటుంది. ఈ రెజ్యూమ్తో నెక్స్ట్ ఆల్రెడీ మేము జాబ్ చేయట్లేదు, ఇప్పుడే మా కోర్స్ అయిపోయింది, వెంటనే నేను ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను అని అనుకునే వాళ్ళు ఏంటంటే, మేము స్టార్ట్ చేసాము, ఇప్పుడే జస్ట్ ఫినిష్డ్ మై కోర్స్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్టెడ్ దిస్ అని. కానీ చదువుకునేటప్పుడు నేను నేర్చుకున్నాను అని చెప్పాలి. ఇంకా ఆల్రెడీ మేము ఒక దగ్గర పని చేస్తున్నాము, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వాళ్ళు ఒక రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఆ రిఫరెన్స్ ఏంటంటే మీ ఎంప్లాయర్, లేకపోతే మీ సూపర్వైజర్, మీ సుపీరియర్స్ ఎవరైనా ఈమెయిల్ వాళ్ళు ఒకవేళ మెయిల్ చేస్తే రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్లు ఉన్నారో లేదో చూసి అలాంటి వాళ్ళ పర్సన్ పేరు, వాళ్ళ డెసిగ్నేషన్ కింద వాళ్ళ మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ రిఫరెన్స్ లాగా పెట్టాలన్నమాట. ఎందుకంటే ఏదన్నా వాళ్ళకి అవసరం ఉంది, మేము తెలుసుకోవాలి ఈమె గురించి, ఇంకేదన్నా మాకు ఒక అడిషనల్ డీటెయిల్ కావాలన్నప్పుడు వాళ్ళకి మెయిల్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే
మీరు చేసే హాస్పిటల్‌ని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో వీళ్ళు నాకు తెలిసినంత వరకు మేబీ గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. సో, అక్కడ హాస్పిటల్ ఉందా? లేదా? అని అనుకుంటున్నా. ఎందుకంటే నా విషయంలో అలానే చెక్ చేశారు. నేను ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్‌లో చేశాను. దాని నెక్స్ట్ నాచారంకి లొకేట్ అయిందనమాట. సో, నేను నాచారంలో వర్క్ చేస్తున్నా. వాళ్ళు నాకు ఇది చేసేటప్పుడు వాళ్ళు అడిగిన విషయం ఏందంటే, "నువ్వు చేసే సనత్ నగర్ ఇది కాదు గదా! మరి మాకు గూగుల్‌లో కనిపించట్లేదు" అన్నారు. అప్పుడు నేను మళ్ళీ దానికొకటి లొకేటెడ్ అట్ నాచారం అని గూగుల్‌లో సెర్చ్ చేసి వాళ్ళకి పంపించాను. సో, మీరు చేసే చిన్న క్లినిక్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. అది కంపల్సరీ గూగుల్‌లో కనిపించేలాగా ఉందో లేదో చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగం చేసేవాళ్ళైతే శాలరీ స్లిప్స్ కంపల్సరీ ఉండాలి. ఇనీషియల్‌గా ఏది అడగరు. చెప్తున్నా మీ ప్రొసీజర్ వెళ్తూ ఉన్నప్పుడు శాలరీ స్లిప్స్ అడుగుతారనమాట. మేము శాలరీ స్లిప్స్ మాకు లేదు. మేము బై క్యాషే తీసుకుంటున్నాము అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, బై క్యాష్ మేము ఇంత తీసుకుంటున్నాం అని చెప్పి మీ ఎంప్లాయర్ మీకు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. పలానా అపర్ణ ఈస్ టేకింగ్ ఎవ్రీ మంత్ 30,000 శాలరీ బై హ్యాండ్ వీఆర్ పేయింగ్ హర్ అన్నట్టు బై క్యాష్ అన్నట్టు ఒకటి పేపర్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నమాట. సో, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు. సో, మేము ఆన్‌లైన్‌లో బ్యాంక్‌లో శాలరీ వచ్చే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ కనిపిస్తది, ఇస్తాం. సరే మరి క్యాష్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, ముందే మీరు శాలరీ డ్రా ఇచ్చిన ప్రతిసారి ఎంత అమౌంట్ అయితే మీకు ఇస్తున్నారో, మీరు ఎంత అమౌంట్ అయితే అక్కడ మెన్షన్ చేస్తున్నారో అది తీసుకెళ్ళి బ్యాంక్‌లో వేయాలనమాట. సో, ఇక్కడ వాళ్ళకి అలా అనమాట. అంటే బై హ్యాండ్ చేస్తే వాళ్ళకి బ్యాంక్‌లో కనిపించాలి అనేది అది ఉంటుంది. నన్ను అడిగారు అలా, అందుకే నేను చెప్తున్నా. సో, మీరు ఒకవేళ బై క్యాష్ తీసుకుంటున్నాం శాలరీ అనేవాళ్ళు, మీరు ఆ అమౌంట్‌ని బ్యాంక్‌లో ప్రతి మంత్ వేసి తర్వాత మీరు వాడుకోండి, ఏం పర్లేదు. అది మీరు అమౌంట్ వేసినట్టు వాళ్ళకి ప్రూఫ్ కావాలనమాట. వాళ్ళు చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళు మనకులాగా మాట కాదు, మాట అస్సలు పట్టించుకోరు. ప్రతిదీ పేపర్. నువ్వేం చెప్తున్నావో ఆ డాక్యుమెంట్ సపోర్ట్ నాకు చూపించు అంటారు. సో, అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అండ్ మెయిన్ థింగ్ పాస్పోర్ట్. ఆ విషయం మీకు తెలిసిందే. సో, ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ మ్యారీడ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్, డైవర్స్ అయిపోతే డైవర్స్ సర్టిఫికేట్, సపరేట్ ఉంటే సపరేట్ అయిన సర్టిఫికేట్. సో, ఏదైనా లీగల్ డాక్యుమెంట్ ఉండాలి. అది నెక్స్ట్ IELTS స్కోర్ రిపోర్ట్ ఉండాలి. సో, IELTS అంటే ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎంత లెవెల్లో ఉన్నావు నువ్వు అని చెప్పేదన్నమాట. సో, దాని రిపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెస్ అనేది ఏంటంటే వరల్డ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ అనమాట. సో, మనం చదివిన డిగ్రీ కెనడాలో వాల్యుబుల్లా, సో ఈక్వాలెంట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ జరుగుతుంది అనమాట. దాన్ని వెస్ అంటారు. సో, అది ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉంటే ఇవన్నిటిని బట్టి మనము ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కెనడా ప్రొసీజర్కి రావాలంటే AIP ప్రోగ్రామ్, PNP ప్రోగ్రామ్, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్, అట్లా ప్రోగ్రాంలు ఉంటాయి. సో, ఏ ప్రోగ్రాంలో మన ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందో మనం చూసుకొని, అవి కూడా నేను డీటెయిల్గా చెప్తాను, చూసుకొని చేద్దాము. సో, ఫస్ట్ బేసిక్ ఈ డీటెయిల్స్ అన్నిటితో మీరు రెడీ అయిపోండి. నెక్స్ట్ అసలు IELTS అంటే ఏంటి, వెస్ ఎలా చేయాలి, ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్స్ గురించి ఏంటో కంపల్సరీ మీ ముందుకు వచ్చేస్తాను, మీకు చెప్తాను. రెడీగా ఉండండి. ఓకేనా? బాయ్.